నెల్లూరు జిల్లా మరిపాడు మండలం వెంకటాపురంలో బాలుడికి జికా వైరస్ సోకలేదని తమిళనాడు ప్రభుత్వం నిర్ధారించినట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ పెంచలయ్య ఒక ప్రకటనలో తెలిపారు. వెంకటాపురంలోని బద్దల సుబ్బారాయుడు అనే 6 ఏళ్ల బాలుడికి జికా వైరస్ సోకింది అనే అనుమానంతో చెన్నైలో చికిత్స పొందుతున్నారు. అక్కడి ప్రభుత్వం కూడా స్పందించి బాలుడితో పాటు తల్లిదండ్రుల రక్త నమూనాలను సేకరించి హెల్త్ ల్యాబొరేటరీలో పరీక్షించి ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆ ల్యాబ్ ప్రతినిధులు బాలుడికి జికా వైరస్ లేదని నిర్ధారించినట్లు డీఎంహెచ్ఓ తెలిపారు. అయితే పూణే వైరాలజీ ల్యాబ్ నుంచి వివరాలు రావాల్సి ఉందని తెలిపారు. నెల్లూరు జిల్లా మరిపాడు మండలం వెంకటాపురంలో బాలుడికి జికా వైరస్ సోకలేదని తమిళనాడు ప్రభుత్వం నిర్ధారించినట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ పెంచలయ్య ఒక ప్రకటనలో తెలిపారు. వెంకటాపురంలోని బద్దల సుబ్బారాయుడు అనే 6 ఏళ్ల బాలుడికి జికా వైరస్ సోకింది అనే అనుమానంతో చెన్నైలో చికిత్స పొందుతున్నాడు. అక్కడి ప్రభుత్వం కూడా స్పందించి బాలుడితో పాటు తల్లిదండ్రుల రక్త నమూనాలను సేకరించి హెల్త్ ల్యాబొరేటరీలో పరీక్షించింది. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆ ల్యాబ్ ప్రతినిధులు బాలుడికి జికా వైరస్ లేదని నిర్ధారించినట్లు డీఎంహెచ్ఓ తెలిపారు. అయితే పూణే వైరాలజీ ల్యాబ్ నుంచి వివరాలు రావాల్సి ఉందని తెలిపారు. ಇದು